వెల్కమ్ టు తొలి వెలుగు. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ యువ ఆటగాళ్లపై కనక వర్షం కురిపించింది. ఎప్పుడు లేని రికార్డు ధరలతో ఒక్కో ఆటగాని సొంతం చేసుకునేందుకు టీంలు తీవ్రంగా పోటీ పడ్డాయి. దీంతో ఫామ్లో ఉన్నటువంటి ఆటగాళ్లతో పాటు టీమిండియా స్టార్ల వరకు ప్రతి ఒక్కరూ భారీ ధరకు పలికారు. భారత యువ ఆటగాడు రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు. లక్నో ఏకంగా 27 కోట్లకు పంత్ను సొంతం చేసుకుంది. పంత్ కోసము లక్నో, బెంగళూరు తీవ్రంగా పోటీ పడగా చివరకు లక్నో రికార్డు ధరకు అతన్ని దక్కించుకుంది. టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా భారీ ధర పలికాడు. పంజాబ్ కింగ్స్ శ్రేయస్సును ఏకంగా 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. కనీస ధర 2 కోట్లు ఉన్న అతడి కోసం ముందు కోల్కతా, ఢిల్లీ పోటీ పడ్డాయి. ఆ తర్వాత రేసులోకి వచ్చిన పంజాబ్ అందరికంటే ఎక్కువగా 26.75 కోట్లు బిడ్ వేసి శ్రేయస్సును దక్కించుకుంది. ఇక కనీస ధర 2 కోట్లు ఉన్న భారత పేసర్ హర్షదీప్ సింగ్ను పంజాబ్ 18 కోట్లకు దక్కించుకుంది. మొదట్లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అతడి కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. మధ్యలో గుజరాత్, బెంగళూరు, రాజస్థాన్ కూడా అతడి కోసము ఇక బీట్ వేశాయి. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ రంగంలోకి దిగాయి. చివరకు రైట్ టు మ్యామ్ కార్డును ప్రయోగించి పంజాబ్ 18 కోట్లకు హర్షదీప్ను సొంతం చేసుకుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.